అందరికీ నమస్కారం. మన భారత న్యాయ వ్యవస్థ గురించి వినగానే అబ్బో అదో పెద్ద చిక్కుముడిలా అనిపిస్తోందా? సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు ఇవన్నీ ఎలా పనిచేస్తాయో చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అవును, కన్ఫ్యూజన్ రావడం చాలా సహజం. అంటే జిల్లా కోర్టు అంటారు, సెషన్స్ కోర్టు అంటారు, మళ్ళీ మున్సిఫ్ కోర్టు. అబ్బా, ఇన్ని పేర్లు! అసలు వీటికి తేడా ఏంటి? చాలా మందికి వచ్చే ఈ డౌట్ని ఈరోజు మనం క్లియర్ చేసుకుందాం. సరే, అయితే ఈ సిస్టమ్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఒక పిరమిడ్ని ఊహించుకోండి. మనం కింద బేస్ నుంచి మొదలుపెట్టి ఒక్కో లెవెల్ పైకి కట్టుకుంటూ వెళ్దాం. అప్పుడు ఏ కోర్టుకి మధ్య ఎలాంటి సంబంధం ఉందో చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, మరి మన పిరమిడ్కి ఫౌండేషన్ ఏంటో చూద్దాం. అవే లోయర్ కోర్ట్స్, అంటే దిగువ న్యాయస్థానాలు. చాలా వరకు ఏ లీగల్ జర్నీ అయినా ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ ఫౌండేషన్లో మనకు ముఖ్యంగా 3 రకాలు కనిపిస్తాయి. 1 స్మాల్ కాజెస్ కోర్ట్, 2 మున్సిఫ్ కోర్ట్, 3 లోక్ అదాలత్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది కేవలం సివిల్ కేసులను మాత్రమే చూస్తాయి. అంటే డబ్బు, ఆస్తికి సంబంధించిన గొడవలనమాట. క్రిమినల్ కేసుల జోలికి అస్సలు వెళ్లవు. మరి స్మాల్ కాజెస్ కోర్టుకి, మున్సిఫ్ కోర్టుకి తేడా ఏంటి అని అనుకుంటున్నారా? చాలా సింపుల్. ఆ కేసులో ఉన్న డబ్బు విలువను బట్టి ఉంటుంది. తక్కువ డబ్బుకి సంబంధించిన కేసులు, అంటే సుమారుగా ఓ 5,000 రూపాయల లోపున్నవి అనుకోండి, అవి స్మాల్ కాజెస్ కోర్టుకు వెళ్తాయి. అంతకంటే ఎక్కువ, అంటే ఓ 11,000 రూపాయల వరకు ఉన్న కేసులు మున్సిఫ్ కోర్టుకు వెళ్తాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద సిటీస్లో మున్సిఫ్ కోర్టుల మీద పనిభారం తగ్గించడానికే ఈ స్మాల్ కాజెస్ కోర్టులను పెట్టారు. ఇక మూడోది లోక్ అదాలత్. దీని గురించి చెప్పాలంటే ఇది మనం అనుకునే రెగ్యులర్ కోర్ట్ కాదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పంచాయతీ లాంటిది. ఇక్కడ 2 పార్టీలు కూర్చొని మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్కొచ్చి కోర్టు బయటే సమస్యను సెటిల్ చేసుకుంటారు. ఇది చాలా ఫాస్ట్గా కేసులను సాల్వ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. రైట్, ఇప్పుడు మన పిరమిడ్లో ఒక లెవెల్ పైకి వెళ్దాం. మనం ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్కొచ్చేశాం. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కింద ఉన్న కోర్టులకి, పైన ఉన్న పెద్ద కోర్టులకి మధ్య ఇవే కనెక్టింగ్ లింక్ లాగా పనిచేస్తాయి. ఈ జిల్లా స్థాయిలో కేసుల రకాన్ని బట్టి కోర్టులు మారిపోతాయి. చూడండి, సిటీల్లో ఉండే ల్యాండ్స్ లేదా ఇళ్లకు సంబంధించిన సివిల్ గొడవలు ఏవైనా ఉంటే అవి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తాయి. అదే క్రిమినల్ కేసులు, అంటే నేరాలకు సంబంధించినవైతే సెషన్స్ కోర్టుకి వెళ్తాయి. మరి వ్యవసాయ భూముల సంగతేంటి? అంటే కౌలు, పన్నులు, పొలం గట్ల తగాదాలు, వీటన్నింటికీ స్పెషల్గా రెవెన్యూ కోర్టులుంటాయి. ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటో తెలుసా? డిస్ట్రిక్ట్ కోర్ట్, సెషన్స్ కోర్ట్ అంటే 2 వేర్వేరు బిల్డింగ్లు, వేర్వేరు జడ్జీలుంటారు అనుకుంటాం గదా. కానీ కాదు, జడ్జ్ ఒక్కరే. ఆయన సివిల్ కేసు విచారిస్తున్నప్పుడు ఆయన్ని డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటారు. అదే జడ్జి క్రిమినల్ కేసు విచారిస్తున్నప్పుడు ఆయన్నే సెషన్స్ జడ్జి అని పిలుస్తారు. భలే ఉంది కదూ ఈ విషయం. అయితే ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. మనం ఇప్పటిదాకా చూసిన ఈ పిరమిడ్ స్ట్రక్చర్తో పాటు దీనికి ప్యారలల్గా నడిచే ఇంకో సిస్టమ్ కూడా ఉంది. అవే స్పెషల్ కోర్ట్సు, ట్రిబ్యునల్స్. ఈ స్పెషల్ కోర్టులనేవి డిస్ట్రిక్ట్ కోర్టుల కింద పనిచెయ్యు. అవి వాటికవే సెపరేట్. ఎందుకలా? ఎందుకంటే కొన్ని కేసులను చాలా అర్జెంటుగా విచారించాల్సుంటుంది. కొన్నిటికేమో స్పెషల్ నాలెడ్జ్ ఉన్న జడ్జిలు కావాలి. రెగ్యులర్ కోర్టుల మీద భారం తగ్గించి జస్టిస్ని స్పీడప్ చేయడమే వీటి మెయిన్ పర్పస్. ఉదాహరణకు మనం కన్జ్యూమర్ కోర్టుల గురించి విని ఉంటాం, లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. ఇవన్నీ ఈ కోవకే వస్తాయి. వీటికి వాటికంటూ స్వంత రూల్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకో కిక్కిచ్చే విషయమేంటంటే, ఈ కోర్టుల తీర్పు నచ్చలేదనుకోండి, మనం అపీల్ చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళక్కర్లేదు. డైరెక్ట్గా హైకోర్టుకెళ్ళిపోవచ్చు. దీనివల్ల ప్రాసెస్ చాలా ఫాస్ట్ అవుతుంది. ఓకే, మనం మన పిరమిడ్లో ఆల్మోస్ట్ టాప్కి వచ్చేసాం. ఇక్కడే మన దేశంలోని అత్యున్నత న్యాయస్థానాలుంటాయి. అవే హైకోర్టులు మరియు ది సుప్రీంకోర్టు. మన దేశంలో మొత్తం 25 హైకోర్టులున్నాయి. ఒక్క నిమిషం, మనకు రాష్ట్రాలు చాలా ఎక్కువన్నాయి కదా, మరి హైకోర్టులు 25 ఏంటి అని డౌట్ రావచ్చు. కరెక్టే, ఎందుకంటే కొన్నిసార్లు 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలిసి ఒకే హైకోర్టును షేర్ చేసుకుంటాయి. ప్రతి రాష్ట్రానికి హైకోర్టే అత్యున్నత అపీల్ కోర్టు. దానికి ఒక చీఫ్ జస్టిస్ హెడ్గా ఉంటారు. కింద కోర్టులిచ్చిన తీర్పులు నచ్చకపోతే మనం ఫైనల్గా ఇక్కడికే వస్తాం. ఇక ఫైనల్గా మన న్యాయ వ్యవస్థకే శిఖరం లాంటిది సుప్రీంకోర్టు. మనకు రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందో తెలుసు కదా. జాన్యువరి 26, 1950.
సరిగ్గా అక్షరాల 2 రోజుల తర్వాత జాన్యువరి 28న మన సుప్రీంకోర్టు తన పని మొదలుపెట్టింది. దీనికి హెడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సాధారణంగా ఉన్న జడ్జీలలో అందరికంటే సీనియర్ ఎవరైతే ఉంటారో వాళ్లే ఈ పదవిని తీసుకుంటారు. ఇది ఒక ట్రెడిషన్. ఇక సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందంటే అదే ఫైనల్. దాన్నింక ఎక్కడా ఛాలెంజ్ చేయడానికి లేదు. చూసారుగా, కింది స్థాయి కోర్టుల బేస్మెంట్ నుంచి మొదలుపెట్టి సుప్రీంకోర్ట్ అనే శిఖరం వరకు మన న్యాయ వ్యవస్థ అంతా ఒక పర్ఫెక్ట్ పిరమిడ్ స్ట్రక్చర్లో పనిచేస్తుంది. ఇప్పుడు ఈ నిర్మాణం గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇకపై న్యాయ వ్యవస్థ గురించి ఏ వార్త చదివినా లేదా ఎక్కడైనా డిస్కషన్ జరిగినా దాన్ని మరింత బాగా అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఈ స్ట్రక్చర్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా అందరికీ న్యాయం, అది కూడా స్పీడ్గా అందడంలో కొన్ని సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. మరి ఈ సిస్టమ్ని ఇంకా బెటర్గా ఎలా మార్చగలం? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.